ఇదేండి పైన అయితే మబ్బు మూసుకొస్తుంది అటు సైడ్ అయితేని వేప చెట్టు అది మంచిగా గాలేస్తూ ఉంటుంది. ఇంకా వేగలేదు, బస్సు వచ్చేసింది ఎవరితో మొత్తం. కొంచెం నూనెతోటి ఎక్కువ వంట మాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. వర్షాకాలం అయితే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, ఈజీగా కూడా మనం కొన్ని చేసుకోవడానికి చూస్తుంటాం. మిరపకాయ బజ్జీ, పకోడీ ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటాం కదా. మీకు చాలా రెసిపీలు నేను చెప్పే ఉంటాను. మధ్యాహ్నం మాటలు ఇలా వర్షాలు పడినప్పుడు అయితే వర్షాకాలం శీతాకాలం కూడా బాగుంటుంది. ఇవి కాబూలీ శనగలు అంటారన్నమాట. మీకు చూపిస్తున్నాను. ఇవి కాబూలీ శనగలు అంటాము. వీటిని తీసుకుని వాటర్ వేసుకుని ఒక 8 గంటలు కానీ ఒక 4 గంటలైనా నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే నైట్ నానబెట్టుకుని మళ్ళీ పొద్దున్న ఏమైనా చేసుకోవాలనుకున్నా బాగుంటుందన్నమాట. నేనైతే ఇవి పొద్దుట నానబెట్టాను. వీటిని ఏం చేస్తారో ఏంటనేది మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఒక కప్పు మటన్ ఇక్కడ పెట్టాను కదా, ఇంత కప్పు నానబెట్టుకుంటే మనకి అసలు ఎన్ని అవుతాయో ఇదిగోండి చూడండి. వీడికి కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మంచి పౌష్టికాహారం అని చెప్పచ్చు. మనకి కాబూలీ శనగలు అనగానే మంచిగా మనం మంచి పూరీలోకి అది మంచిగా శనగల కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. బిర్యానీలోకి, బగారా రైస్లోకి అలా కూడా చేసుకుంటాం కదా. ఇప్పుడు నేనైతే మటుకి మంచిగా స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను మీకు. ఈ శనగలను అయితే ఇందులో కొంచెం ఆరాలన్నమాట, నీళ్ళన్నీ దిగిపోవాలి. అందుకని ఈ చిల్లుల బుట్టలో అయితే వేసాను. ఇదిగోండి 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఎంతవో పెద్ద స్పైసీగా ఉండవేమో అనిపిస్తుంది. దాంతోపాటు ఆనియన్స్ కూడాని. ఇంకా ఈ వర్షాకాలం వచ్చిందంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. ఇంకా చలి కిందని నోటికి ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఓ పక్కనేమో బట్టలారు, ఓ పక్కన ఒక రకంగా కాదు 2-3 రకాలుగా వర్షాకాలం అంటే బాగుంటుంది. ఒక్కోసారి ఇబ్బంది కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్టలు అయితే నేను ఇవాళ కూడా వేసాను అనమాట. రోజు ఎప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాను. ఈ కొంచెం మబ్బు మూసి ఎలా పడితే అలా ఉంటున్నప్పుడు అయితే మటుకి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో వర్క్ చేసుకుంటే నాకు అంత ఏదైనా చేసి పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంకా ఈ కాబూలీ శనగలు ఉన్నాయి కదా, వీటితో చేద్దాము. ఒక్కడి కింద వేయచ్చు, వాళ్ళ కింద కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎంతంటే ఒక కప్పు అయితే సరిపోతుంది, ఎక్కువ ఏమీ చేసుకోక్కర్లేదు. మంచి పౌష్టికాహారం అని చెప్పచ్చు ఈ శనగలు అన్నిటప్పటికీ. మనకి ఈ శనగలే కదా, హైబ్రిడ్ శనగలే కాకుండా నాటు శనగలు ఉంటాయి కదండి, అదే తొక్కతోటి నల్లగా ఉంటాయి కదా కొంచెం మెరూన్ కలర్లో, ఆ శనగలు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఆ శనగలతో కూడా అది కూడా టేస్ట్ బాగుంటుంది. కొత్త చాకు మాట, పొదిన ఎక్కువగానే ఉంది. సన్నగా మనం సౌండ్ చూడాలా వస్తుంది. ఇవి సన్నగా ఇలాగా కట్ చేసేసుకోవాలండి. ఈ చక్కగా మనం ఇలా మొత్తం విడదీసేస్తే సన్నగా అయిపోతాయి అన్నమాట ఇవి. ఇదిగోండి చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత అన్నీ చూపిస్తాను మీకు. కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీని. ఇంక మనం శనగల పకోడీ కింద వేసేసుకున్నాం. శనగల పకోడీ ఏంటి అని అనుకోకండి, మనం అంటే వడ కావాలంటే వడ కింద వేసుకోవచ్చు, పకోడీకి కావాలంటే పకోడీకి వేసుకోవచ్చు. ఇవి పొడుగ్గా కట్ చేశాను కాబట్టి పకోడీ కిందే ఉంటుందన్నమాట టేస్ట్ అయితేని. నేను ఇంకా మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. నేను ఎన్నో తీసుకోలేదండి, ఏదో టీలోకి ఒక 2 నోటికి మనకి రుచిగా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే సన్నపిండితో వేసుకుంటాము. అదే కొంచెం పొద్దున్నుంచి 2-3 రోజులు వర్షాలు పడుతున్నప్పుడు చల్లగా ఉందనుకోండి, ఎంత ఒక 4 గంటల్లో నానిపోతుంది కాబట్టి చక్కగా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను అనమాట. మొత్తం వేసేసాను, మిక్సీ పట్టేద్దాం. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను కదా, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మిక్సీ పట్టేసి చూపిస్తాను ఎలాగా చేసుకోవాలో. నీళ్ళైతే వేయకండి. ఇదిగోండి ఇలా అన్నమాట, మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, సరిపోతుంది. ఇవి ఎందుకు ఉంచానంటే అక్కడక్కడ కొంచెం బాగుంటుందని చెప్పేసి. మరి మెత్తగానే కాదులే, అవి ఉన్నాయి బాగుంటుంది కూడా. ఇంకా చూసావా, అంటే నీళ్ళు వేయలేదు కదా అందుకు.
ఇంత గట్టిగా ఎందుకు రుబ్బాలి అన్నానంటే మనం ఆనియన్స్ ఉప్పు ఇవన్నీ వేస్తాం కదా, మళ్ళీ అది జారైపోతుంది. ఇందులోకి ఇప్పుడు మనం అల్లం, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, ఎక్కువే వేసాను కొత్తిమీర కూడా, పచ్చిమిర్చి. స్పైసీ ఇష్టపడేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది. టీ తాగుతున్నప్పుడు కారం కారంగా స్పైసీగా అబ్బాయిలా అనిపిస్తుంది కదా, కొంచెం ఒక్కొక్కటి తింటూ ఉంటేనే. ఇప్పుడు నేను పకోడీ కిందే వేస్తున్నాను, వడల కింద కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. కొంచెం వాళ్ళకైతే కొంచెం బరగబరగ్గా, మెత్తగా కాకుండా, అంతా మెత్తగా కాకుండా మనం కొంచెం బరగబరగ్గా అది కూడా రుబ్బుకుంటాం కదా, ఇది అలా కాకుండా మెత్తగా రుబ్బాను కొంచెం. మనకి అది ఏంటంటే బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, పకోడీకి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, సాల్ట్, జీలకర్ర కొంచెం, మీకు కరివేపాకు కలితే కరివేపాకు కూడా వేసుకోండి. నేను ఇంకేంటంటే మామూలు కొత్తిమీర వేసాను కాబట్టి ఇంకా కరివేపాకు చూస్తాను, వీళ్ళు ఇష్టంగానే తినరు కానీ ఈ రూపంలో పెడితేనే తింటారు వాళ్ళు, వడల్లో అది కలిపేసి పెడేస్తే తినేస్తారు. ఇప్పుడు ఇందులో కొంచెం మనకి బైండింగ్ అంటే కొంచెం దానికి కోటింగ్ కింద వరిపిండి కొంచెం వేస్తే క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట, కొంచెం వరిపిండి కూడా యాడ్ చేస్తాను. కరివేపాకు లేకపోతే ఎలాగా, కరివేపాకు కూడా వేసేసాను. కొద్దిగా వరిపిండి క్రిస్పీగా ఉండడానికి 2 స్పూన్లు వేసాను, ఈ స్పూన్ తోటి. కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా, ఇదిగోండి ఇదంతా కలిపేసుకున్నాం. మనకి మంచి టేస్టీగా క్రిస్పీగా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది, ఇంకా నీళ్ళు అవసరం లేదు. ఉల్లిపాయలు, సాల్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం మనకి కలుపుకునేలాగా వాటర్ అనేది వచ్చేస్తుంది. మంచిగా చాయ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసి ఉంచాను, ఉప్పు సరిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ పడుతుంది, మళ్ళీ ఎక్కువైనా తినలేము, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే తినలేము. ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం కొంచెం పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే. శనగల పకోడీ బాగుంటుంది. ఇది వేగాలన్నమాట, కొంచెం వేగిన తర్వాత ఈ లోపల బయటికి వెళ్దాం. నేను ఎప్పుడైనా సరే వేపేటప్పుడైతే మట్టికి ఇంకా నేను దగ్గరలో ఉండనమాట, పొయ్యి హీట్కి కొంచెం కాసేపు బయటికి వెళ్ళి గాలి పీల్చుతుంటాను అనమాట. చూద్దామా, బయటకు వెళ్దామా. బయట అయితే భలే అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు వచ్చే టైం ఏమో చక్కగా వీధి నిండా బస్సులు రావడం, ఒకరి తర్వాత ఒకరు దిగుతూనే ఉంటారు పిల్లలు. చూపిస్తున్నాడండి, ఈ వాటికి దిగిపోయి ఉంటారులేండి. ఇదేండి పైన అయితే మబ్బు మూసుకొస్తుంది, అటు సైడ్ అయితేనే వేప చెట్టు అది మంచిగా గాలి వేస్తూ ఉంటుంది, వెదురు బొంగులు అది చక్కగా మాకైతే గాలి బాగా వేస్తుంది. ప్లాంట్ చూడండి ఎంత పెద్దదైపోయిందో, బ్యాంబూస్ చెట్టు అయితేనే. మొదలు చాలా ఉంటాయి, ఒకదాన్ని బట్టి ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది, గాలి బాగా వేస్తుంది కదా. తమలపాకు మొక్క కూడా అప్పుడు మీద బాగా వచ్చింది. వాటర్ కొంచెం ఎక్కువ వేయండి, చక్కగా పెరుగుతుంది. గుమ్మం ముందు అయితే అలా పాకించుకుంటే గుమ్మానికి అలాగా మంచిది, బాగుంటుంది కూడా చూడ్డానికి కూడా అందంగా అనిపిస్తుంది కదా. మనీ ప్లాంట్ కానీ చాలామంది మనీ ప్లాంట్ పాకిస్తారు, నేనేమో తమలపాకు మొక్క పైనుంచి పాకిద్దాం అనుకుంటున్నాను. ఇంకా సంపెంగ పూలు అయితే విడిచినాయి, కొయ్యట్లేదు. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. కొన్ని పువ్వులు కోసి గదిలో సువాసన బాగుంటుంది కదండి, గదిలో అలాగా నీళ్ళు వేసుకుని చోట పెడుతూ ఉంటాను అనమాట, మంచిగా మంచి అరోమా వస్తుందని. ఇంకా బయట అయితే ఈ పాటిగా అది వేగుతూ ఉంటుంది, నడిచండి వెళ్ళిపోతాం. ఇంకా వేగలేదు, బస్సు వచ్చేసింది ఎవరితో మొత్తం మీద. తిరుమల అది చక్కగా అన్నీ వస్తూ ఉంటాయండి, మా ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి. బయటికి వెళ్తున్నారా?
చిన్న ఉల్లిపాయలు మీరు తింటారా? రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే వర్షాకాలం అని కాదు కానీ కొంచెం చద్దన్నం కింద అదే మంచిగా కుండలో అన్నం పెరుగు తోడెట్టి తింటానంటే చెప్పండి, వండుతాను ఈరోజు సాయంత్రం నుంచే. డాడీ వెళ్ళారు గేదె పాలు తీసుకురావడానికి. ఏం లేదండి, కొంచెం గట్టిగా అది మంచిది మాట, పెద్ద పేగ అంటాం కదా దానికి అది మంచిది. ఫుల్ అంటే నైట్ అంతా కుండలో కొంచెం అదే అన్నం వండేసుకుని కదా పాలు అవి కాసుకుని తోడెట్టేసి రైస్లోనే కొంచెం పాలు వేగవరచుగా కొంచెం తోడంటేసేసి పెరుగు చుక్కేసి మూత పెట్టేసి మళ్ళీ పొద్దున్న చిన్న ఉల్లిపాయలతోటి ఒక ఉల్లిపాయతోటి అలా తినేసామనుకోండి, బాక్స్ హారికకు కూడా పెడేద్దాము అని అనుకుంటున్నాను. టిఫిన్ చేయకుండా వెళ్తుంది హారిక, అస్సలు తిందన్నమాట. నేను అక్కడికే చెప్తానే ఉంటాను. ఒక్కొక్కసారి ఏమో టైం కుదిరితే తినేసి వెళ్తుంది, పొద్దున్నే ఏం తింటామమ్మా అంటుంది. ఇంకా సరే బాక్స్లో పెట్టేస్తూ ఉంటాను ఒక్కోసారి టిఫిన్ అయితేనే. అసలు ఏమి పాలు కానీ ఏమి తీసుకోదు, బస్సు కారం తిప్పుతుంది అని అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి నేనైతే వేపేసాను, బాగున్నాయి కానీ వీడియో తీయలేకపోయాను అనమాట. మధ్యలో ఏదో పని ఆడావిడి గావో ఎగిపోతున్నాయి, మళ్ళీ వాడిని కాకేసి అన్నీ తీసే లోపల అంటే కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని నేను ఇక తీసేస్తాను అనమాట కేకేయకుండానే. అన్నీ కొంచెం శనగలకి ఇన్ని శనగలు నానబెడితే ఎన్ని అయినాయో చూసారా పకోడీ, ఒక ఫ్యామిలీకి సరిపోతాయి అన్నమాట. మాకైతే అసలు కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా ఏమో డిన్నర్ తింటే తింటాం, భోజనం లేకపోతే లేదు సాయంత్రం. ఇంత హెవీగా అయితే తినమాట. ఇంకా మేము ఇప్పుడు ఇవి తిన్నామంటే లైట్గా ఉంచుకుంటాం అన్నమాట కడుపును, కొంచెం హెవీగా ఉంచుకుంటా పడుకునే ముందు ఎప్పుడైనా సరే. అంటే కొంచెం పెందరగడ్డ తినేస్తే ఇంకా మంచిది, ఒక లేట్గా తిన్నా లైట్గా తింటామన్నమాట నైట్ టైము. ఇవి కూడా వేగనిచ్చేద్దాము, బాగా వేగాలి. కొంచెం నూనెతోటి ఎక్కువ వంటమాట, ఎంతో వేయలేదు, నూనె కూడా లాగలేదు చూడండి. నేను ఎంత నూనె అయితే పోసానో అంతే నూనె ఉంది, నూనె లాగలేదు. చక్కగా హ్యాపీగా టేస్టీగా తినచ్చు అన్నమాట. ఇవైతేనే పకోడీ అంటే శనగపప్పుతోటి పకోడీ అయితే చేసేసాను, బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు అర్థమైపోతుందేమో ఎంత క్రిస్పీగా ఉందో తెలుస్తుంది కదా. ఆనియన్స్ బాగా వేగినాయండి, టేస్ట్ బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. అంటే కొంచెం మన శనగల మట్టుకు ఇంట్లో ఉంటే కనుక అలా నానబెట్టుకుని చేసుకోండి. శనగపిండితోటే చేయాలని ఏమీ లేదు, ఇలా కూడా తినచ్చు, బాగుంటుంది. మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.